Audio Jungle. Guys, I'm back home. ఓకే, ఈవినింగ్ లైవ్కి వచ్చిన రీజన్ ఏంటంటే నేను పెట్టిన పోస్ట్కి పాపం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎక్కువ నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇది నా కేవలం ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పినందుకు దాన్ని అందరూ పర్సనల్ ఒపీనియన్గానే తీసుకొని పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ రియాక్షన్స్. నేను ఎందుకు పెట్టాను అంటే, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ లీడర్. అంటే ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్లో లైక్ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కూడా, జగన్ గారు సీఎంగా లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో పాటు పోటాపోటీగా తలపడేంత 3 బిగ్ హెడ్స్లో ఒకరు. ఇప్పుడు ఆయన మీద ఎవరెవరైతే ఇన్నాళ్ళు టీవీ ఛానల్స్లో కానీ ఇంకో చోట కానీ ఎన్ని రకాలుగా తిట్టించాలో అన్ని రకాలుగా తిట్టించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మనసు బాధపడింది. బట్ వాళ్ళు డైరెక్ట్గా ఇలా పోస్టులు పెట్టడం కానీ అలా కాకుండా ఆయన ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే స్మార్ట్గా అదే పోస్ట్లో పెట్టాను కదా, దెబ్బ కొట్టాలి కానీ దెబ్బ కనిపించకూడదు, అబ్బా అనాలి, అలా చెయ్యాలి. అదే కదా రాజకీయం అంటే. సో రాజకీయం అంటేనే కుట్రలు కుతంత్రాలు అని మనం సినిమాల్లో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. సో ఒక లీడర్ పైకి రాకుండా తొక్కేయడానికి ఇంకొక లీడర్ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈవెన్ బిజినెస్లో కూడా అది జరుగుతుంది. పక్కోడిది మంది ఒకే బిజినెస్ అయితే అవతలోడి బిజినెస్ పైకి రాకుండా మన ప్రోడక్ట్ ఎట్లా బయటికి తీసుకురావడం, దానికి ఎన్నో ఎత్తులు పై ఎత్తులేస్తారు. సో ఇది కూడా అలాంటిదే. కాబట్టి అంటే నాకు ఎందుకు కిడ్లా అనిపించారంటే, బేసిక్గా నేను ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉండే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా నేను విన్నది ఏంటంటే, ఆయన చాలా ఎమోషనల్ హార్ట్, చిన్నపిల్లాడి మనస్తత్వం అట్లా అనమాట. సో అదే చిన్నపిల్లాడి మనస్తత్వము ఇట్లా ట్విట్టర్లో అలానే ప్రజెంట్ చేస్తే నాకు అలానే అనిపించింది. అలా కాకుండా సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చేయబోతున్నారు కదా అంటే అది చేసి అదేంటో చూడాలన్నమాట. సో అందుకు అలా అనిపించింది, అంతకు మించి ఏం లేదు. మనం ఎప్పుడు బ్లైండ్గా ప్రతి వాళ్ళని అట్లా ఫాలో అవ్వకూడదు. మన లీడర్స్, మనం ఫాలో అయ్యే లీడర్స్ చేసే ప్రతి ఒక్కటి రైట్ అని అనకూడదు. ఇలా కాకుండా ఉండింటే బాగుండేదేమో అన్నది నా ఫీలింగ్. అంటే ఆయన ఎలాగో త్వరలో చూపిస్తా అన్నారు, ఆ త్వరలో ఎలా చేస్తారో అందరూ చూస్తారు. సో అలా చూస్తే సరిపోయింది. సో అంటే వాళ్ళెవరో టీవీ ఛానల్స్లో ఉపయోగించిన భాషని పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించడం ఎందుకు? ఆయన అంటే ఒక లీడర్, ఒక ఫీల్, ఒక పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా సినిమాలో డైలాగ్ చెప్పినట్లే ఉంటుంది. సో ఇప్పుడు కూడా అట్లే డైలాగ్ చెప్పినట్లే ఉంటే పెట్టొచ్చు ఆయన చాలా నీట్గా. కాసుకోండి, వెయిట్ అండ్ సీ, ఒక్కొక్కరికి తడిసిపోద్ది అంటే చాలు కదా, అదే పవర్ఫుల్ ఉంటుంది. ఎనీవేస్ అంతే. నాది ప్యూర్లీ నా సొంత అభిప్రాయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత అభిప్రాయాలు ఉంటాయి. సో నాకు అనిపించింది అది. ఇట్ జస్ట్ లైక్ ఎలా అంటే, ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. మన బెస్ట్ ఫ్రెండ్ అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, చాలా అంటే చాలా ఇష్టం, ప్రేమ. అలాగని తను తీసుకునే ప్రతి నిర్ణయము సూపర్ అని పొగడలేము కదా. మనం గైడ్ చేస్తాము, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా అంటే ఇంకా బాగుండేదేమో, నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళను నువ్వు ఇలా వెళ్ళింటే బాగుండేదేమో, అలా మన అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటాం. ఇది కూడా నాదే ఒక అభిప్రాయం. ఇప్పుడు ఏదో నేను అభిప్రాయం వ్యక్తపరిచినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టైలే మార్చుకోరు. సో ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీల్స్. సో ఎక్స్ప్రెస్ చేశాను అంతే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.